అద్వైత ఆత్మ విజ్ఞానాన్ని మనకు ఉపదేశం చేస్తూ ఉన్న గురువులందరికీ నమస్కారం చేసుకుని, మన వాల్మీకి మహర్షి మనకిచ్చిన రామాయణంలో ఇప్పుడు కిష్కింధకాండలో ఉన్నాము. అప్పుడేం జరిగిందంటే, మన వాళ్ళందరూ సీత జాడ ఇంకా దొరకలేదు. గడువు దాటిపోయింది. వెనక్కి ఏ ముఖం బెట్టుకుని వెళ్తాము అని దిగులు పడి, అక్కడే ఆ వింధ్యా పర్వత సానువుల్లో దర్భలు పరుచుకుని ప్రాయోపవేశం చేశారు. ఇంక వాళ్ళని చూసి ఒక గద్ద చాలా సంతోషంగా, ఓహో! నాకు భోజనం దొరికింది అని ఎంతో ప్రహృష్టంగా ఉన్నది. వీళ్ళందరూ నాకు భోజనము, నా అదృష్టం బాగుంది, వీళ్ళ కర్మ ఇట్లా గాలింది, వచ్చి నా దగ్గరే ఒక్కొక్కళ్ళు చనిపోవడానికి పడుకున్నారు. చనిపోయిన వాళ్ళని చనిపోయినట్టు తింటాను అని అది అట్లా ప్రోగ్రామ్ అంతా వేసుకుంటూ ఉంటే, అంగదుడు విని చాలా బాధపడి, చూసావా! మనం ఏమీ సాధించలేకపోయాము. కనీసం ఆ గద్ద జటాయువు ఎంతో కొంత ప్రయత్నం చేసింది సీత కోసము. అదిగో ఆ రాక్షసుడి చేతిలో మరణించింది. మనం కనీసం అంత మాత్రం గూడా లేము అని బాధపడుతూ ఉంటే, మన సంపాతి విని వాళ్ళతో పెద్ద గొంతుతో, మీరు ఏ జటాయువు గురించి మాట్లాడుతున్నారో, ఆ జటాయువు నా సోదరుడు, నా తమ్ముడు చనిపోయాడని చెప్తున్నారు మీరు. ఏం జరిగిందో నాకు కొంచెం సవిస్తరంగా చెప్తారా? నేను వృద్ధుణ్ణి, రెక్కలు కాలిపోయిన పక్షిని. నన్ను కొంచెం కిందికి దించి విషయం ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా అని అడిగాడు. వాళ్ళు కొంతమంది నమ్మారు, కొంతమంది నమ్మలేదు, కొంతమంది భయపడ్డారు. మన అంగదుడు లేచాడు. సంపాతిని కిందికి దింపి విషయం మొత్తం మొదటి నుంచి చెప్పాడు. సంపాతి చాలా బాధపడి, మీరు ఏ స్త్రీ గురించి వెతుకుతున్నారో ఆ స్త్రీని ఒక అసురుడు దక్షిణం వైపుకి తీసుకొని వెళ్తూ ఉంటే చూశాను. ఆమె సీతే అని అనుకుంటున్నాను. ఎందుకంటే రామ, రామ అని పిలిచింది. అదిగో పలాని చోట ఆ రావణుడి పురం ఉంటుంది. అక్కడ పలాని చోట అంతఃపురం ఉంటుంది. అందులో సీత ఉంటుంది. మీరు ప్రయత్నం చేసుకోండి మరి. అటువైపుకు వెళ్ళడానికి కొన్ని మార్గాలున్నాయి. పక్షులు వెళ్ళే మార్గము, గద్దలు వెళ్ళే మార్గము అని మొదలైనవి. ఏ మార్గంలో మీరు ఎట్లా వెళ్ళగలరో ఏంటో ఆలోచన చేసుకోండి. ఏదో ఉపాయం చూసుకోండి. ఈలోగా నన్ను కొంచెం సముద్రం దగ్గరికి తీసుకొని వెళ్తారా? నా తమ్ముడికి నేను జలతర్పణాలు ఇస్తాను అని అడిగింది ఆ గద్ద. మన వాళ్ళు తీసుకొని వెళ్లారు. అది తన తమ్ముడికి జలతర్పణం ఇచ్చింది. తీసుకొని మళ్ళీ పైకొచ్చి ఆ గద్దనక్కడ ఉంచారు. అక్కడ మనము ఆపాము. మన వాళ్ళందరూ చాలా సంతోషిస్తున్నారు, హర్షిస్తున్నారు. ఎందుకు అంటే ప్రవృత్తి సీత జాడ తెలిసింది. కనీసము ఎంతో కొంత తెలిసింది. అక్కడే ఉన్నదా సీత అని రూఢి చేసుకోవడం మాత్రం మిగిలింది. విషయం తెలిసింది గాబట్టి వాళ్ళు సంతోషిస్తూ ఉన్నారు అని మనం పోయిన వారం ఆపాము. ఇంక అక్కడి నుంచి ముందుకు వెళ్ళవలసి ఉన్నది. ఈలోగా మన వాల్మీకి మహర్షి మనకేం నేర్పిస్తున్నారు అని చూద్దాము. ఆయనేం చెప్పారంటే, అనగనగా 2 గ్రద్దలున్నాయి. ఒకటి జటాయువు, ఒకటి సంపాతి. సంపాది పెద్దది, జటాయువు చిన్నది. ఈ జటాయువు సీత అపహరణం జరుగుతుంటే, రావణుడు ఎత్తుకుని పోతూ ఉంటే 10 తలలతో ఆపడానికి ప్రయత్నం చేసి మరణించింది. సంపాతి సీత అపహరించబడ్డ విషయం చెప్పి, ఎటువైపో జాడ చూపించి, మీరు ప్రయత్నం చేసుకోమని చెప్పింది అని ఉన్నది. దీన్ని మనము ఆధ్యాత్మికంగా సాధన చేద్దాము. ఎందుకు అంటే, మన గురువులు మనకు కథగా చెప్తూ ఉన్నదాన్ని ఆధ్యాత్మికంగా సాధించడము, దాన్ని ఆ విధంగానే పట్టుకోవడము అవసరం కాబట్టి 2 గ్రద్దలున్నాయి అని చెప్తున్నారు. గ్రద్ద అని చెప్పారు.
గ్రద్ద, గృధ్రము అని చెప్పారు. గృధ్రము అంటే గృధ అంటే ఏదైతే కాంక్షిస్తుందో అనర్థం. కోరికలతో ఉన్నదో అని. గృధాతో ఉన్న వాళ్ళెవ్వరైనా సరే గ్రద్దలే. గృధాతో ఉన్న వాళ్ళెవరైనా సరే గ్రద్దలే. అది కావాలి, ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలని కోరికలతో ఉన్నవాళ్ళు అనర్థం. అందులో కూడా మళ్ళీ 2 రకాలుగా ఉంటారు అని చెప్తాయి మన శాస్త్రాలు. ఆ లోకాలు కావాలి, ఈ లోకాలు కావాలి అని, ఇహంలో కూడా భోగాలు కావాలి, ఐశ్వర్యాలు కావాలి అని, ఇహంలో సుఖాలు, పరంలో సుఖాలు కోరుకునే వాళ్ళెవరుంటారో వాళ్ళందరూ కర్మిష్ఠులు, కర్మలు చేసేవాళ్ళు. వాళ్ళు కూడా గృధలతోటే ఉంటారు. కాంక్షలతో, లోభితనాలతో. తర్వాత రెండో రకం వాళ్ళు ఇంకా పైకెక్కాలి, ఇంకా పైన ఇంకా ఏదో సాధించాలి అని ఉపాసన చేస్తూ ఉంటారు. వాళ్ళు కూడా గృధతో ఉంటారు. వీళ్ళ గురించి మనకు ముఖ్యంగా ఈశావాస్యోపనిషత్ చెప్తూ వచ్చింది. మనం చూసుకున్నాము. మొదటి మంత్రంలోనే మనకి ఈశావాస్యోపనిషత్ యత్ కించ జగత్యాం జగత్ తత్ సర్వం ఇదం ఈశావాస్యం. ఆ విషయం తెలుసుకో. ఏంటో సాధిస్తాను, నాకీ జగత్ కావాలి, జగత్తులో ఏవో సాధించాలి నేను. ఇహంలో ఏవో సాధించాలి, పరంలో ఏదో సాధించాలి. అందుకోసం నాకు దేవుడు కావాలి అని ఆది దైవికము, జగత్తు కావాలి అని ఆది భౌతికము ఏంటో ప్రయత్నాలన్నీ చేసుకుంటున్న వాళ్ళెవరున్నారో, అటువంటి గృధాను వదిలిపెట్టేస్తే ఉన్నదంతా అనుభవించొచ్చు. తేన త్యక్తేన అది ఆ ఆలోచన వదిలిపెడితే, ద్వితీయం ఉన్నది అన్న ఆలోచన వదిలిపెట్టేస్తే, అద్వితీయమై అంతా నువ్వే అయి ఉంటావు. గుంజీధాః. అందుకని నువ్వు చేయవలసిందేంటంటే, ద్వితీయం ఉన్నది, రెండోది ఉన్నది అని అనుకోవడం, దాన్ని సాధించాలని కోరుకోవడం చేస్తూ ఉన్నంత వరకు, నువ్వు దేనికో దానికోసము ప్రయత్నాలు చేస్తూనే ఉంటావు. నిన్ను నువ్వు పోగొట్టుకుంటావు. అందుకని మా గృధః, గృధ వద్దో అని చెప్పారు. కానీ గృధ ఉంటుంది అందరికి. తప్పకుండా. ఈ ధనమంతా, ఆత్మ ధనమంతా ఎవరిదనుకుంటున్నావు? ఎందుకు నీకు గృధ అంటే గూడా ఉంటుంది మరి గృధ. ఈ గృధ ఉన్నవాళ్ళు మళ్ళీ 2 రకాలుగా ఉంటారని చెప్పుకున్నాం గదా! వాళ్ళలో ఒకళ్ళు జిజీవిషత్ నీకు శతం సమాహ 100 ఏళ్ళు జీవించాలని కోరిక ఉన్నదా? అయితే కర్మలు జేస్తూ ఉంటావు పో అని చెప్పింది. ఇక్కడ జిజీవిషత్ అనేది చెప్పిందో శతం సమాహ జిజీవిషత్ అన్నదేదున్నదో దాన్ని జటాయువు అని చూపించారు మన వాల్మీకి మహర్షి. జటాయువు అంటే జటం సంహతం ఆయుః యస్య సహ జటాయువు అని దానికి వ్యుత్పత్తి. ఎవరైతే ఆయుష్షు పోగేసుకుంటూ ఉంటాడో, ఇంకా దీర్ఘకాలం బ్రతికుండాలి, నేను ఇంకా బతికుండాలి, 100 ఏళ్ళు బతికుండాలని కోరుకుంటూ ఉన్నవాడెవడున్నాడో, వాడు కర్మల్లోనే ఉంటాడు. ఎందుకు? వాడు జన్మ కోరుకున్నదెందుకు? కర్మలు చేయడం కోసమే. కాబట్టి కర్మలు చేస్తున్న జన్మలు తెచ్చుకుంటాడు. అట్లా ఎల్లకాలం పడుండాలనుకుంటాడు. ఉన్నంత కాలం కర్మలు చేస్తూనే ఉంటాడు. వాడొక రకం గద్ద. వాడొక రకం గద్ద. అటువంటి వాళ్ళందరూ శతమానం భవతి, శతాయుః అని మంత్రాలన్నీ చదువుకుంటూ, దీర్ఘాయుష్మాన్ భవ అనుకుంటూ, ఎల్లకాలం జీవించాలని కోరుకుంటూ కర్మలు చేస్తూ ఉన్న వాళ్ళెవరున్నారో, అటువంటి గద్దలందరూ జటాయువులు. వాళ్ళందరూ అటువంటి గృధతో ఉంటారు కాబట్టి గృధ్రహ వాళ్ళు. ఎవరైతే ఏవేవో లోకాలు కావాలి అని కోరుకుంటూ ఉంటారో, వాళ్ళందరూ ఉపాసనా పరులు. దేవతలను ఉపాసిస్తూ ఉంటారు. ఏవో లోకాలు, దైవీ లోకాలు పొందాలని కోరుకుంటూ ఉంటారు. అదో రకం గృధ. ఈ రకంగా వేరేది ఇంకేమీ లేదు. కర్మలే చేస్తూ జన్మల్లోనే ఉండాలి అనుకున్న వాళ్ళు గద్దలై ఉంటారు. ఎవరైతే వద్దు నాకు అనుకుంటారో వాళ్ళు ఆ కర్మలతో తగులుకోరు. ఒకవేళ కర్మల్లో తగులుకున్నారంటే మాత్రం కర్మోపాసనల్లో తగులుకుంటే గృధాతో ఉన్నారు, గద్దలై ఉన్నారంటే ముందో వెనకో నాశమే ఉంటుంది. వాళ్ళు
అసుర్యాహ నామ లోకాహ అంధేన తమస ఆవృతాహ పొందుతారు. ఆత్మహత్యలు చేసుకున్న జనాలు. పోతే ఏం సాధిస్తారు? ఏమీ లేదు. వాళ్ళు మళ్ళీ లోకాలే జన్మలే పొందుతారు అని చెప్తూ వచ్చింది మనకు ఈశావాస్యం. చెప్తూ అదేమనిందంటే, నువ్వు ఎంత దూరం వెళ్ళినా సరే, నీకన్నా ముందుంటుంది ఆత్మ. దాన్ని నువ్వు పట్టుకోలేవు. నువ్వు ఏవేవో సాధించాలని ప్రయత్నం చేస్తావు. నిన్ను మించి ఉన్నదాన్ని నువ్వు ఇంత మాత్రంతో సాధించలేవు, కుదరదు అని చెప్తూ, తర్వాత 9వ మంత్రం నుంచి కర్మ, ఉపాసన చేస్తూ ఉన్నవాళ్ళు సాధించేదేమీ లేదు, అంతా నాశమే అని ఎక్స్‌ప్లెయిన్ చేసింది. ఎవరైతే అవిద్యనుపాసిస్తారో అంటే కర్మను, ఎవరైతే విద్యనుపాసిస్తారో ఉపాసనను, అటువంటి వాళ్ళు కూడా మళ్ళీ చీకటి జన్మల్నే, అజ్ఞానంతో కూడిన మోహంతో నిండిన కర్మలతో కూడిన జన్మల్నే పొందుతారు. ఏవేవో లోకాలొస్తాయి, ఏవేవో లోకాలొస్తాయి. ఆ లోకాలొస్తాయి, ఈ లోకాలొస్తాయి, ఇక్కడ ఈ సుఖాలొస్తాయి, అక్కడ ఆ సుఖాలొస్తాయి అని అధీరులు, ఇటువంటి బుద్ధి కలిగిన వాళ్ళు ఏవేవో చెప్తారు. ఇదంతా బుద్ధి తంత్రము. అవన్నీ మనం వింటుంటాము. నేను చెప్పట్లేదు. వాళ్ళు వీళ్ళు చెప్తారు. నేను చెప్పేది విను అని మన ఉపనిషత్తు. విద్య అనుకో నువ్వు, అవిద్య అనుకో. అవిద్య కర్మ అనుకో. విద్య ఉపాసన అనుకో. నువ్వు విద్య అన్నా, ఉపాసన అన్నా, అవిద్య అన్నా, కర్మ అన్నా, కర్మోపాసనలతో నువ్వు ఏమి చేసినా సరే మృత్యువునే పొందుతావు. అయితే ఈ రెండింటిని అవిద్య అనుకో. ఈ 2 అజ్ఞానపూరితమే. కర్మోపాసనలు 2 అవిద్యాపూరితమే. వాటిని పెట్టుకుని సాధించేది లేదు గాని, ఆత్మ విద్యతో, బ్రహ్మ విద్యతో మాత్రం నువ్వు అమృతత్వాన్ని పొందొచ్చు. అందుకోసం ట్రై చేసుకో అని చెప్పింది. వృధా వదిలిపెట్టావంటే, కర్మోపాసనలు వదిలిపెట్టావంటే, ఎల్లకాలం బ్రతికుండాలి, కర్మలు చేస్తూ ఉండాలి, ఇంకేవో లోకాలు పొందాలి, ఇంకేవో అనుభవాలు కావాలి అని వృధా వదిలిపెట్టి నువ్వు గద్దవు గాకుండా పోయావంటే, అంతా అయి ఉన్నదాన్ని నువ్వే అమృతంగా అనుభవించొచ్చు. భుంజీధాహ అని చెప్పింది. చెప్తూ ఇక్కడ మళ్ళీ 12వ మంత్రంలో అసంభూతి, సంభూతి అన్నది. ఇక్కడ సంభూతి అని ఏది చెప్పిందో మనకి ఈశావాస్యము, దాన్ని మన వాల్మీకి మహర్షి సంపాతి అని చెప్పారు. సంపాదించుకునేవేవున్నాయో అవన్నీ ఈ లోకాలు, ఆ లోకాలను సంపాదించుకుంటావు గదా! పుణ్యలోకాలు సంపాదించుకుంటానని బయలుదేరుతావు గదా! ఉపాసనలతో అని చెప్తూ, ఆ అసంభూతైనా సరే, ఈ సంభూతైనా సరే, మళ్ళీ కర్మోపాసనల వల్ల నువ్వు సాధించేదేమీ లేదు. మళ్ళీ చీకట్లతో నిండిన జన్మలే వస్తాయి కానీ, నువ్వేదైతే సమ్యక్‌గా భూతము ఉన్న పదార్థం ఆత్మ ఏదున్నదో వస్తువు, దాన్ని సాధించావంటే మాత్రము అమృతత్వాన్ని పొందుతావు అని చెప్తూ వచ్చింది. కాబట్టి ఇక్కడ మన వాల్మీకి మహర్షి మనకేం చెప్తున్నారంటే, 2 రకాల గద్దలుంటారు. ఒక రకము ప్రాణం మీద తీపితో ఉంటారు. అసువులలో రమిస్తూ ఉంటారు. కోరికలతో ఉంటారు. కర్మలు చేస్తూ ఉంటారు. ఇంక రెండో రకం ఉంటారు. ఏవో లోకాలు కావాలని ఉపాసనలు చేస్తూ ఉంటారు. మొదటి రకం వాళ్ళు కర్మల్లో ఉన్నవాళ్ళు. అందుకనే కర్మను తమ్ముడు అని చెప్పి, జటాయువును తమ్ముడు అని చెప్పి, ఉపాసనను సంపాతిని అన్న అని చెప్పారు. అన్న, తమ్ముడు అని చెప్పారంటే మాత్రం మనకు వెంటనే కర్మోపాసనలను అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఈ కర్మతో మనం ఏమి సాధించగలము అంటే, కర్మలు పెట్టుకుని మనము జ్ఞానాన్ని పొందలేము. కర్మలతో మనము జ్ఞానాన్ని పొందలేము. సీత అంటే సునిశితమైన బ్రహ్మ జ్ఞానము. దాన్ని 10 తలలు ఉన్న రాక్షసుడు అంటే ఇంద్రియాలు ఏవైతే అసువులలో రమించే లక్షణంతో కూడి ఉంటాయో, అసురుడు అంటే అసువులలో రమించడం. ఇంద్రియాలతో రమించడం రాక్షసత్వం. అసువులతో ప్రాణాలతో రమించడము, ఇంద్రియాలతో రమించడము రాక్షసత్వం. ఆసురీ లక్షణము ఉన్నవి 10 ఇంద్రియాలతో ఉన్న ఏ తత్వం ఉన్నదో దాన్ని పెట్టుకుని బ్రహ్మజ్ఞానాన్ని మనము పట్టుకోలేము. ఇంద్రియాలు పెట్టుకుని కర్మలు చేస్తూ వృధాతో ఉండి మనము బ్రహ్మజ్ఞానాన్ని సాధించలేము. పోగొట్టుకుంటాము.
ఇంద్రియాలు మాయం చేస్తూ ఉంటే, అటువంటి జ్ఞానాన్ని ఇంద్రియాలు కప్పేస్తూ ఉంటే, ఎక్కడికి అపహరించుకుని పోయి, ఆత్మాపకారం చేసుకొని కూర్చుంటాం మనము. ఆ ఇంద్రియాలు మనల్ని మనకు దూరం చేస్తూ ఉంటే, ఆత్మహత్య చేసుకొని మనం పోగొట్టుకుని, కానీ మాత్రం కళ్ళ ముందు నుంచి బ్రహ్మజ్ఞానం జారిపోతూ ఉంటే గూడా దాన్ని కర్మలతో పట్టుకోలేము. ఎంతగా మనము పోరాడినా సరే, ఎన్ని కర్మలు చేసినా సరే, ఎంత చిత్తశుద్ధితో మనం ప్రయత్నం చేసినా సరే, కర్మలతో జ్ఞానాన్ని పట్టుకోలేము. పోగొట్టుకుంటాము. మనము కూడా నశించిపోతాము. కర్మలతో ఉంటే మళ్ళీ, మళ్ళీ జన్మలెత్తుతాము. మళ్ళీ వృధాతోటే ఉంటాము గద్దలమై. ఎప్పుడైతే మనము ఉపాసనల్ని పట్టుకున్నామో, ఉపాసనల వల్ల కూడా కొంత దూరమే వెళ్ళగలము. దానివల్ల కూడా మనకు కావలసిన భక్తి, శ్రద్ధ, జ్ఞాన, వైరాగ్యాలన్న పక్షములు ఉండవు. ఎప్పుడో ఒకప్పుడు అవి కూడా మన వృధా వల్ల కాలిపోతాయి. అప్పుడు కూడా మనము బ్రహ్మజ్ఞానాన్ని పొందలేము. పోగొట్టుకుంటాము. అయితే కర్మల వల్ల, ఉపాసన వల్ల లాభం ఏమి అంటే బ్రహ్మజ్ఞానం ఎక్కడ ఉన్నది అని మాత్రం జాడ కనిపెట్టగలము. బ్రహ్మజ్ఞానాన్ని అదిగో అటువైపు అని మాత్రం చెప్పగలం అంతవరకు. మన జటాయువు గూడా కర్మలు నశిస్తూ, నశిస్తూ కూడా బ్రహ్మజ్ఞానాన్ని పట్టి మనకివ్వలేకపోయినా గూడా, బ్రహ్మజ్ఞానం అటువైపు జారిపోయింది అని మాత్రం చెప్పగలదు. అట్లానే సంపాతి గూడా బ్రహ్మజ్ఞానం అటువైపు ఉన్నది అని మాత్రం చెప్పగలదు. అంతవరకు చిత్తశుద్ధి కలిగించడం వరకు కర్మోపాసనలు హెల్ప్ చేస్తాయి. మనకు బ్రహ్మజ్ఞానం ఎక్కడ ఉన్నది అని జనరల్ డైరెక్షన్‌లో తెలియడం కోసం మాత్రము బ్రహ్మజ్ఞానం యాక్చువల్‌గా ఇంద్రియాలు నా బ్రహ్మజ్ఞానాన్ని కప్పేసాయి. నాలోని జ్ఞానాన్ని నా మోహము కప్పేసింది. నా ఇంద్రియాలు కప్పేసాయి. నా కోరికలు నా బ్రహ్మజ్ఞానాన్ని కప్పేశాయని మాత్రము కర్మోపాసనలు చెప్పగలవు. అంతవరకు మాత్రమే ఐడెంటిఫై చేయగలవు. అయితే బ్రహ్మజ్ఞానాన్ని తెచ్చి ఇవ్వడం వాటి వల్ల గాదు. దానికి మళ్ళీ వేరేగా ప్రయత్నం చేయవలసి ఉంటుంది. ఈ విషయం చెప్పడం కోసమే మన వాల్మీకి మహర్షి ఇదంతా చెప్తూ వచ్చారు. అందుకోసమే ఆ పేర్లు పెడుతూ వస్తూ ఉన్నారు. ఇంకిక్కడి నుంచి ఇదే విషయము ఇంకా కొంత ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. కథగా చెప్తారు. చూస్తూ వెళ్దాము. ఇప్పుడు కొంచెం మన వాల్మీకి మహర్షి చెప్తున్నది కథగా మాత్రం చూద్దాం ముందు. తర్వాత దాన్ని విచారణ చేద్దాం. కాబట్టి ఏం జరిగిందంటే, మన వాళ్ళందరూ చాలా సంతోషిస్తూ ఉన్నారు. సీత అటువైపు తీసుకుని వెళ్ళబడ్డది అని తెలిసింది కాబట్టి, తతః కృతోదకం స్నాతం తం గృధ్రం హరియుధపాః ఉపవిష్టాః గిరౌ రమ్యే పరివార్య సమంతతః. తతః ఇంకా మన గద్ద కృతోదకం తన తమ్ముడికి ఉదక తర్పణం ఇచ్చిన తర్వాత స్నానం చేసి వచ్చిందది. దాన్ని తీసుకుని వచ్చి మన హరియుధపాః మన వానరులందరూ ఆ రమ్యమైన కొండపైన దాన్ని ఉంచి, దాన్ని అన్ని వైపుల నుంచి చుట్టూ కూర్చున్నారు. తం అంగదం ఉపాసీనం తైః సర్వైః హరిభిః వృతం జనిత ప్రత్యయః హర్షాత్ సంపాతిః పునః అబ్రవీత్. ఇంకా అక్కడే కూర్చున్న అంగదుడితో మిగిలిన వానరులందరూ చుట్టూ కూర్చునున్నారు. అంగదుడి పైన ప్రేమ కలిగింది మన సంపాతికి. ప్రేమతో, విశ్వాసంతో ఈ విధంగా మన సంపాతి అంగదుడితో చెప్తూ ఉన్నది. అస్య వింధ్యస్య శిఖరే పతితోస్మి పురా అనగా సూర్యతాప పరీతాంగః నిర్దగ్ధః సూర్యరశ్మిభిః. ఓ అనగా ఓ అంగద, నేను పురా ఎప్పుడో ఎంతో కాలం కింద ఈ వింధ్యా పర్వతం యొక్క శిఖరం పైన పడిపోయాను. ఎందుకు అంటే సూర్యుడి యొక్క కిరణాలతో
ఆ సూర్య తాపానికి నా శరీరమంతా కాలిపోయి, రెక్కలు కాలిపోయి, నేను ఈ వింధ్యా పర్వత శిఖరం పైన కూలిపోయాను. లబ్ధ సంజ్ఞః తు షడ్రాత్రాత్ వివశః విహ్వలనివ వీక్షమాణః దిశః సర్వాః నాభిజానామి కించన. ఒక 6 రోజుల తర్వాత నాకు తెలివొచ్చింది. చాలా విహ్వలున్నై ఉన్నాను. వివసున్నై ఉన్నాను. ఏం జరిగిందో నాకు అర్థం గాలేదు. అన్ని దిక్కులకు చూస్తూ ఉన్నాను. ఎక్కడ పడ్డానో నాకు ఇనీషియలీ ముందు తెలియలేదు. తతః తు సాగరాన్, శైలాన్, నదీః సర్వాః సరాంసి చ, వనాని చ ప్రదేశాంశ్చ నిరీక్ష్య మతిః ఆగతా. తర్వాత చుట్టుపక్కల ఉన్న సాగరాలను, పర్వతాలను, నదులను, సరస్సులన్నింటినీ జాగ్రత్తగా పరిశీలించాను ఎక్కడ పడ్డానో అని గుర్తుల కోసము. ఆ చుట్టుపక్కల ఉన్న అడవి ప్రాంతాలన్నీ గూడా జాగ్రత్తగా పరిశీలించాను. ఇంకప్పుడు నాకు తెలిసింది నేనెక్కడొచ్చి పడ్డానో. హృష్టపక్షిగణాకీర్ణః కందరాంతరకూటవాన్ దక్షిణస్య ఉదదేహ తీరే వింధ్యః అయమితి నిశ్చితః. సంతోషంగా కిలకిలా రావాలు చేస్తూ ఉన్న పక్షులతో, ఆ గణాలతో ఆకీర్ణము బాగా నిండి ఉన్నది. కందరాలు కొండ చర్యలతో, గుహలతో, కొండ శిఖరాలతో, కూటాలతో కూడి ఉన్నది. దక్షిణ సముద్ర ప్రాంతంలో, తీరంలో ఉన్నది ఈ వింధ్యా పర్వతము. ఇక్కడొచ్చి పడ్డాను అని నిశ్చయించుకున్నాను. వింధ్య అన్న పదానికి అర్థం విదదాతి భయం అని అర్థం. ఏదైతే మనల్ని బాధ పెడుతుందో, భయపెడుతుందో అని, అంటే సంసారం అని అర్థం. ఎంత దూరం వెళ్ళినా సరే, ఆ బ్రహ్మ భువనాల్లాకా వెళ్ళినా గూడా మళ్ళీ వచ్చి ఈ జన్మల్లోనే, ఈ సంసారంలోనే పడతాం మనము. కర్మోపాసనలు రెండింటి వల్ల ఇంతే మనకు లాభం. ఎంత దూరం వెళ్ళినా మళ్ళీ ఇక్కడే ఉంటాం మనము. మళ్ళీ అక్కడే ఆ భయాన్ని కలిగించే సంసారం వింధ్యా పర్వత సానువుల్లోనే ఉంటాము, సంసారంలోనే. సరే, ఇంతకీ నేను ఈ వింధ్యా పర్వతంలో వచ్చి పడ్డానని తెలుసుకున్నాను. ఆసీచ్చాత్ర ఆశ్రమం పుణ్యం సురైః అపి సుపూజితం ఋషిః నిశాకరః నామ యస్మిన్ ఉగ్రతపా అభవత్. నాకు ఈ వింధ్యా పర్వతాలు తెలుసు. ఇక్కడ ఒక పుణ్యకరమైన ఆశ్రమం ఉంటుంది. దేవతల చేత కూడా గొప్పగా పూజింపబడే ఈ ఆశ్రమము నిశాకరుడు అన్న పేరున్న ఒక ఋషి ఆశ్రమము. ఆయన గొప్ప ఉగ్రమైన తపస్సు చేసుకుంటూ ఉంటాడు, నాకు తెలుసు. అందుకని నేనేం చేశానంటే, అవతీర్యతు వింధ్యాగ్రాత్ కృచ్ఛ్రేణ విషమాచ్ఛన్నైః తీక్ష్ణ దర్భాం వసుమతీం దుఃఖేన పునః ఆగతః. ఎట్లోకట్లా అతి కృచ్ఛ్రేణ, అతి కష్టం మీద, ఎందుకంటే రెక్కలన్నీ కాలిపోయాయి, ఒళ్ళంతా కాలిపోయి పుండ్లయ్యాయి. స్పృహ తప్పి ఇప్పుడే 6 రోజుల తర్వాత మెలకువ వస్తూ ఉన్నది. అందుకని అతి కష్టం మీద ఆ వింధ్యా పర్వతపు శిఖరాలపై నుంచి దిగాను నెమ్మదిగా. విషమాచ్ఛన్నైః తీక్ష్ణ దర్భాం, అది ఎగుడు దిగుడుగా ఉన్నది. రాళ్లతో వాటితో నిండి ఉన్నది ఆ పర్వతము. కిందంతా వాడిగా ఉన్న దర్భలతో ఉన్నది. అయినా కూడా అతి దుఃఖం పైన ఏదో ఒక సమతలమైన ప్రాంతము, ఎక్కడైతే ఆ ఆశ్రమ పదం ఉంటుందో చుట్టుపక్కల, అక్కడికి అతి దుఃఖంతో కష్టం మీద అక్కడికొచ్చాను. ఎందుకొచ్చాను అక్కడికి? ఎందుకొచ్చాను అంటే, ఆ నిశాకరుడన్న ఋషి ఉన్న ప్రాంతం నాకు తెలుసు, ఆ ఆశ్రమం ఉన్నది. ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఏమైనా మార్గం చూపిస్తాడేమో అన్న ఆశతో వెళ్ళాను. తం ఋషిం ద్రష్టుకామోస్మి దుఃఖేన అభ్యాగతః భృశం జటాయుషా మయా చయేవ బహుశః అభిగతః హి సః. ఆ ఋషిని చూడాలన్న కోరిక, ఎంతో కష్టంతో, చాలా ప్రయత్నంతో అక్కడికి వెళ్ళాను.
ఇంతకుముందు జటాయువు, నేను ఇద్దరం గూడా ఎన్నో సార్లు ఆయన ఆశ్రమానికి వెళ్లి ఆయన్ని దర్శనం చేసుకొని ఆయన్ని సేవించాము. తస్య ఆశ్రమపదాభ్యాసే వవౌ వాతాః సుగంధినః వృక్షः వా అపుష్పితः కశ్చిత్ అఫలः వా న దృశ్యతే. ఆయన నిశాకరుడు అన్న ఋషి ఆశ్రమంలో ఆ పదము, ఆశ్రమ పదం, ఆశ్రమ వాటిక యొక్క అభ్యాసం అంటే ఆ ప్రదేశంలో వాతాహ గాలులు గూడా చక్కటి పరిమళభరితంగా వవౌ వీస్తూ ఉంటాయి. అక్కడ చెట్లు, పువ్వులు పుయ్యని చెట్లు అక్కడుండవు. ప్రతి చెట్టు ఫలాలతో నిండి ఉంటుంది. పూలు, పళ్ళు లేని చెట్లు అక్కడ ఉండనే ఉండవు. ఉపేత్య చ ఆశ్రమం పుణ్యం వృక్షమూలముపాశ్రితః ద్రష్టుకామః ప్రతీక్షేహం భగవంతం నిశాకరం. నేను ఆ పుణ్యకరమైన ఆశ్రమం దగ్గరికొచ్చి ఒక చెట్టు నీడలో కూర్చున్నాను. ఆ భగవంతుడు నిశాకరుడు ఆయనను చూడాలి అన్న కోరికతో ఆయన కోసం నిరీక్షిస్తూ, ఎదురు చూస్తూ ఉన్నాను. అథా అపశ్యం అదూరస్థం ఋషిం జ్వలిత తేజసం కృతాభిషేకం దుర్దర్శం ఉపావృత్తముఖం. నేను అపస్యం చూశాను. దూరం నుంచి వస్తూ ఉన్నాడు. ఇంకా కొంతసేపటికి అల్లంత దూరంలో కనిపించాడు. అదూరస్థం జ్వలిత తేజసం, ప్రజ్వరిల్లుతున్న తేజస్సుతో ఉన్నాడు. ఉదన్ముఖం తూర్పు దిక్కుగా ఉన్నాడు. అటువైపు ఉన్న ఆశ్రమం వైపు నుంచి వస్తూ ఉన్నాడు. దుర్దర్శం ఆయనకు ఎదురు లేకుండా ఉన్నాడు. కృతాభిషేకం, స్నానం చేసి వస్తూ ఉన్నాడు. తం వృక్షాః సృమరాః వ్యాఘ్రాః సింహాః నాగాః సరీసృపాః పరివార్య ఉపగచ్చంతి ధాతారం ప్రాణినః యథా. ఆయన వస్తూ ఉంటే వృక్షాః అంటే భల్లూకాలు, సృమరాః అంటే చామరీ మృగాలు, వ్యాఘ్రాః పులులు, సింహాలు, నాగాలు, ఏనుగులు, సరీసృపాలు రకరకాల పాములు మొదలైనవి పాకే జీవులన్నీ గూడా ఏదైతే ప్రాణులన్నీ ధాత బ్రహ్మదేవుణ్ణి అనుసరించి వస్తూ ఉన్నట్టుగా, పరమేశ్వరుణ్ణి ప్రాణులన్నీ అనుగమిస్తూ ఉన్నట్టుగా ఇవన్నీ గూడా ఆయన వెంట వస్తూ ఉన్నాయి. తతః ప్రాప్తం ఋషిం జ్ఞాత్వా తాని సత్వాని వై యయుః ప్రవిష్టే రాజని యథా సర్వం సామాత్యకం బలం. తతః ఇంకా తర్వాత మన ఋషి ఆయన ఆశ్రమం దగ్గరికొచ్చేసాడని చూసుకుని, ఆ సత్వాలన్నీ, ఆ ప్రాణులన్నీ గూడా మళ్ళీ ఎక్కడివక్కడ యయుహు వెళ్ళిపోయాయి. ఎట్లా అంటే, ఏ విధంగానైతే ఒక రాజుగారు వస్తూ ఉన్నాడు అంటే ఆయన వెంట అమాత్యులతో సహా, బలము, సైన్యంతో సహా ప్రజలందరూ వెంట నడుస్తారు. ఎప్పుడైతే రాజుగారు అంతఃపురంలోకి వెళ్ళిపోతాడో, ఇంకా అందరూ ఎక్కడి వాళ్ళు అక్కడ వెళ్ళిపోయినట్టు, ఆయన ఇక్కడికి వస్తున్నంత సేపు ఆయన వెంట వీళ్ళందరూ, ఇవన్నీ వచ్చాయి ప్రాణులు. ఆయన ఆశ్రమంలోకి ప్రవేశించేసరికి అన్నీ ఎక్కడివక్కడ వెళ్ళిపోయాయి. ఋషిః తు దృష్ట్వా మాం ప్రీతః ప్రవిష్టః చ ఆశ్రమం పునః ముహూర్తమాత్రాత్ నిష్క్రమ్య తతః కార్యం అపృచ్ఛత. ఆ ఋషి నన్ను చూశాడు, చాలా సంతోషంగా ఆయన ఆశ్రమంలోకి ప్రవేశించాడు. ఆయన ఏమి చేయదలుచుకున్నాడో ఆ పనులు పూర్తి చేసుకుని మళ్ళీ వెంటనే బయటికొచ్చాడు. వచ్చి నా దగ్గరికొచ్చి కార్యం అపృచ్ఛత, ఎందుకొచ్చాను, ఏమి అని, ఏ పని పైనొచ్చానో కనుక్కున్నాడు. ఆయన ఏమన్నాడంటే, సౌమ్య వైకల్యతాం దృష్ట్వా రోమ్నాం తే న అవగమ్యతే అగ్నిదగ్ధౌ ఇమౌ పక్షౌ వ్రణాః చాపి శరీరకే. సౌమ్య నాయనా, ఏం జరిగింది? నీ వికలత్వము, నీ ఒళ్ళంతా పుండ్లయి ఉన్నది, గాయాలై ఉన్నది, కాలిపోయి, రెక్కలన్నీ కాలిపోయి ఉన్నాయి, రోమాలు కూడా కనిపించకుండా ఉన్నదే, అగ్ని చేత దగ్ధమైపోయిన ఈ పక్షములు కనిపిస్తున్నాయి, శరీరమంతా పుండ్లై ఉన్నాయి.
गृध्रौ द्वौ दृष्टपूर्वौ मे मातरिश्वसमौ जवे गृध्राणां च एव राजानौ భ్రాతరౌ కామరూపిణౌ. 2 గద్దలు ఇంతకు ముందు నేను చూసి ఉన్నాను. మాతరిశ్వ అంటే వాయుదేవుడితో సమానమైన వేగంతో ఉన్న 2 గద్దలు మీరు. గద్దలన్నింటికి రాజులై ఉన్నారు. సోదరులు. కోరుకున్న రూపాన్ని ధరించగలిగిన వాళ్ళు. జ్యేష్ఠః హి త్వం తు సంపాతే జటాయుః అనుజః తవ మానుషం రూపమాస్థాయ గృహ్ణీతాం చరణౌ మమ. ఓ సంపాతి, త్వం నువ్వు జ్యేష్ఠః హి నువ్వు పెద్దవాడివి, తవ అనుజః నీ తమ్ముడు జటాయువు, మీ ఇద్దరు మనుష్య రూపాన్ని పుచ్చుకుని నా పాదాలు నమస్కారం చేసేవాళ్ళు. ఇప్పుడేమైంది నాయనా ఇటువంటి అవస్థలో ఉన్నావు? కిం తే వ్యాధి సముద్ధానం పక్షయోః పతనం కథం దండోయం చ కృతః కేన సర్వమాఖ్యాహి పృచ్ఛతః. కిం ఒకవేళ నీకేమైనా వ్యాధి కలిగి అందువల్ల నీ పక్షములు నశించిపోయాయా? ఏ విధంగా నీ రెక్కలు పోయాయి నాయనా? ఏమైనా వ్యాధి కలిగిందా? లేదా ఎవరైనా నీకు ఏమైనా శిక్ష వేశారా? ఏమైనా దండము ఏదైనా శిక్ష వేశారా? అందుకని నీకు రెక్కలు పోయాయా? ఏం జరిగిందో అడుగుతున్న నాకు మొత్తం చెప్తావా అని మన ఋషి నిశాకర్ల వారు మన సంపాతిని ప్రశ్నిస్తూ ఉన్నారు. సంపాది తనకు ఇటువంటి పరిస్థితి ఎందుకు కలిగిందో చెప్తూ ఉన్నాడు. తతః తద్దారుణం కర్మ దుష్కరం సహసా కృతం ఆచచక్షే మునేః సర్వం సూర్యానుగమనం తథా. తతః ఇంకా ఆ దారుణమైన దుష్కరం చెయ్యడానికి కష్టమైన కర్మ నేను ఒకటి చేశాను కదా, నేను నా తమ్ముడు కలిసి దాని గురించి చెప్పడం మొదలుపెట్టాను. నేను చేసిన పని ఎటువంటిదో తెలుసా నీకు అంగదా? ఒకటి అది దారుణం, అది చీల్చేసే పని, నశింపచేసే పని, అది దుష్కరం చెయ్యడం కష్టమైన పని. అది కేవలం సాహసంతో చేసిన కర్మ. సహస అంటే సాహసం. సాహసం అంటే తొందరపాటుతో చేసిన పని. సహస అంటే వేగము, తొందరపాటు, తొందర అని అర్థం. తొందరతో ముందు వెనక ఆలోచించుకోకుండా చేసిన పనది. సూర్యుణ్ణి అనుసరించి వెళ్ళాలి, సూర్యుడితో పాటు ప్రయాణం చేస్తాము అని పౌరుషంతో ఏవో ప్రయత్నాలు చేశాం మేమిద్దరము. ఆ విషయం మొత్తము సర్వము మునికి నేను చెప్తూ వచ్చాను. భగవన్ వ్రణయుక్తత్వాత్ లజ్జయా వ్యాకులేంద్రియః పరిశ్రాంతః న శక్నోమి వచనం పరిభాషితుం. చెప్పాలంటే సిగ్గనిపిస్తున్నది ముని, గురువుగారు. భగవన్ ఒళ్ళంతా వ్రణాలతో కూడి ఉన్నది, పుండ్లై ఉన్నది, చేసిన పనికి సిగ్గుగా ఉన్నది, మనసంతా వ్యాకులమై అతలాకుతలమై ఉన్నది, పరిశ్రాంతము అలిసిపోయి ఉన్నాను, చెప్పడానికి కూడా నోరు రావట్లేదు నాకు. అహంచ ఏవ జటాయుః చ సంఘర్షాత్ దర్పమోహితౌ ఆకాశం పతితౌ వీరౌ జిజ్ఞాసంతౌ పరాక్రమం. నేను మా తమ్ముడు జటాయువు ఇద్దరము సంఘర్షాత్ ఒక పోటీ పెట్టుకున్నాము, దర్పంతో మోహంతో ఉన్నాము. ఆకాశంలో ఎగురుదామని మేమిద్దరం వీరులము. ఆకాశంలో మేము ఎట్లా ఎగరగలమో, మా పరాక్రమమేమి అని దాన్ని జిజ్ఞాసంతో తెలుసుకుందామని, మాకెంత పరాక్రమం ఉందో మేమే తెలుసుకుందాము అని ఏమో ఒప్పందాలు పెట్టుకుని బయలుదేరాము. కైలాస శిఖరే బధ్వా మునీనాం అగ్రతః పణం రవిః స్యాత్ అనుయాతవ్యః యావదస్తం మహాగిరిం. కైలాస పర్వతం పైన మునులుంటే వాళ్ళ ముందు మేము ప్రతిజ్ఞలన్నీ చేశాము. ఏవో ఒప్పందాలన్నీ చేసుకున్నాము. పణము అంటే ఒప్పందం, ఏదో ఒక డీల్ పెట్టుకున్నాము పణంగా. ఎట్లా అంటే
రవితో పాటు, సూర్యుడితో పాటు అస్తమించే వరకు, సూర్యోదయం నుంచి సూర్య అస్తమయం వరకు సూర్యుడి వెంటే వెళ్ళాలి అని మేము ఒకటి పందెం పెట్టుకున్నాము. పణమంటే పందెం పెట్టుకున్నాము. అథా ఆవాం యుగపత్ ప్రాప్తౌ తపస్యావ మహీతలే రథచక్ర ప్రమాణాని నగరాణి పృథక్ పృథక్. ఇంకా బయలుదేరాము ఆవాం మేమిద్దరము. యుగపత్ ఒకేసారి ఆకాశంలోకి ఎగిరాము. ఇంకా భూమిని చూస్తూ ఉంటే భూమి బుజ్జిగా ఉన్నది. అక్కడ భూమి మీద ఉన్న నగరాలన్నీ పెద్ద పెద్ద నగరాలన్నీ వేరు వేరుగా ఏవో బుజ్జి బుజ్జి రథచక్ర ప్రమాణంలో చిన్న చిన్నగా కనిపిస్తూ ఉన్నాయి. అంత పైకి ఎగిరాం మేమిద్దరము. క్వచిత్ వాదిత్రఘోషాంశ్చ బ్రహ్మఘోషాంశ్చ శుశ్రువః గాయంతీః స్మ అంగనాః బహ్వీః పశ్యావః రక్తవాససః. ఇంకా అంత పైకి ఎగిరేసరికి మాకు వాయిద్యాల ఘోషలు, బ్రహ్మఘోషలు, వేదఘోషలు వినిపిస్తూ ఉన్నాయి. అంగనాహ ఆడవాళ్ళందరూ ఎంతో మంది పాటలు పాడుతూ ఉన్నారు. ఎర్రటి వస్త్రాలు ధరించి అవన్నీ చూస్తూ వెళ్ళాము. తూర్ణముత్పత్య చ ఆకాశమాదిత్య పదమాస్థితౌ ఆవాం ఆలోకయావః తత్ వనం శాద్వల సన్నిభం. ఇంకా 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 పైకి ఆకాశంలో సూర్యుడు ప్రయాణం చేసే మార్గంలోకి వెళ్ళాం మేము. ఏమి చూస్తూ ఉన్నామంటే భూమి మీద పెద్ద పెద్ద అడవులన్నీ చిన్న చిన్న పచ్చిక బయళ్ళలాగా కనిపిస్తూ ఉంటే చూస్తూ ప్రయాణం చేస్తూ ఎగురుతూ ఉన్నాము. ఉపలైః ఇవ సంచన్నాః దృశ్యతే భూః శిలోచ్చయైః ఆపగాభిః చ సంవీతాః సూత్రైః ఇవ వసుంధరా. పెద్ద పెద్ద పర్వతాలన్నీ గూడా, శిఖరాలు కొండలన్నీ గూడా ఏవో భూమి మీద చిన్న చిన్న గులక రాళ్ళలాగా కనిపిస్తున్నాయి. అంత ఎత్తుకి ఎగిరాం మేము. భూమి మీద పారుతూ ఉన్న నదులన్నీ గూడా మేము ఎంత ఎత్తున ఎగురుతున్నామంటే అక్కడి నుంచి కిందికి చూస్తూ ఉంటే మా గద్ద చూపులతో కిందికి చూస్తూ ఉంటే భూమి మీద నదులన్నీ భూమి మీద ఏవో దారాలు పరిచినట్టు కనిపిస్తున్నాయి. అంత చిన్నగా అల్పంగా కనిపించాయి. అంత ఎత్తులో ఎగురుతూ వెళ్ళాం మేము. హిమవాంశ్చయేవ వింధ్యశ్చ మేరుశ్చ సుమహన్నగః భూతలే సంప్రకాశంతే నాగాః ఇవ జలాశయే. ఏదో పెద్ద పెద్ద పర్వతాలు, హిమవత్ పర్వతాలు, వింధ్యా పర్వతాలు, మేరు పర్వతము ఇవన్నీ గూడా పెద్ద పెద్ద పర్వతాలన్నీ గూడా భూమి మీద మాకెట్లా కనిపిస్తున్నాయంటే, జలాశయాల్లో నీటి మడుగుల్లో ఏనుగుల్లాగా, సముద్రాల్లో ఉన్న పర్వతాలన్నీ నీటి మడుగుల్లో ఉన్న ఏనుగుల్లాగా కనిపిస్తూ ఉన్నాయి. తీవ్రః స్వేదః చ ఖేదః చ భయం చ ఆసీత్ తదావయోః సమావిశత మోహః చ తతః మూర్ఛా చ దారుణ. అంత ఎత్తుకి ఆల్మోస్ట్ సూర్యుడి మార్గంలో ఎగురుతూ ఉంటే మాకు తీవ్రమైన స్వేదము, చెమట పట్టుకున్నది, ఖేదము, చాలా దుఃఖము, అలసట, భయము కలుగుతూ ఉన్నాయి. తదా ఆ సమయంలో ఆవయోహో మాకు ఇద్దరికి మోహం కలిగింది. మాకు మూర్ఛ వస్తూ ఉన్నది. మూర్ఛ అంటే వణుకులు, మోహం అంటే స్పృహ తప్పడము. స్పృహ తప్పుతూ ఉన్నాము. మూర్ఛ వస్తూ ఉన్నది దారుణంగా. భయం కలుగుతూ ఉన్నది విపరీతంగా. ఆ తాపంతో మాకు చెమటలు కారుతూ ఉన్నాయి. నా దిక్ విజ్ఞాయతే యామ్యా న ఆగ్నేయీ నచ్చ వారుణి యుగాంతే నియతః లోకః హతః దగ్ధః ఇవ అగ్నినా. ఏదో యముడు ఉండే దిక్కు ఉత్తరం దిక్కని పిలుస్తాము. ఆగ్నేయపు దిక్కు. వరుణుడి దిక్కు పడమర దిక్కు. పడమర లేదు, ఉత్తరము లేదు, ఆగ్నేయము లేదు. ఏ దిక్కు తెలియకుండా ఉన్నాం మేము. యుగాంతే, యుగము అంతమైపోతూ ఉన్న సమయంలో, ప్రళయకాలంలో లోకమంతా దహించుకుని పోతూ ఉంటే ఎటువంటి
ప్రళయాగ్నులు సంభవిస్తాయో అప్పుడు ఎటువంటి తాపము, వేడి కలుగుతుందో అటువంటి వేడి కలుగుతూ ఉన్నది మాకు. సూర్యుడికి అంత దగ్గరగా ప్రయాణం చేస్తూ ఉంటే, పక్షాభ్యాం చ మయా గుప్తః జటాయుః న ప్రదహ్యతే ప్రమాదాత్ తత్ర నిర్దగ్ధః పతన్ వాయుపదాత్ అహం. అటువంటి స్థితిలో నా తమ్ముడు స్పృహ తప్పుతూ ఉంటే, నేను నా పక్షములతో, నా 2 రెక్కలతో వాణ్ణి రక్షించాను. అందుకని జటాయువు కాలిపోలేదు కానీ, ఆ సమయంలో ప్రమాదం వల్ల నన్ను నేను పట్టించుకోక, నా తమ్ముడిని కాపాడడంలో ఉండడం చేత నేను కాలిపోయాను. వాయుపథం నుంచి, ఆకాశ మార్గం నుంచి పతనమైపోయాను. ఆసంకేతం నిపతితం జనస్థానే జటాయుషం అహం తు పతితః వింధ్యే దగ్ధపక్షః జడీకృతః. నా తమ్ముడు జటాయువు ఆ సమయంలో జనస్థానంలో పడి ఉంటాడు అని అనుకుంటూ ఉన్నాను. నేనేమో నా పక్షములు కాలిపోయి జడుడిలాగా కదలడానికి వీల్లేక ఈ వింధ్యా పర్వతం పైన పడిపోయాను. రాజ్యేన హీనః భ్రాత్రా చ పక్షాభ్యాం విక్రమేణ చ సర్వథా మర్తుం ఏవ ఇచ్చన్ పతిష్యే శిఖరాత్ గిరేః. అందుకని గురువుగారు అని మన సంపాతి మన నిశాకరుల వారితో మునితో ఈ విషయం చెప్తూ ఉన్నారు. రాజ్యం పోగొట్టుకున్నాను, తమ్ముణ్ణి పోగొట్టుకున్నాను, దూరమైపోయాను. నా పక్షములు, నా రెక్కలు పోయాయి, నా పరాక్రమం నశించిపోయింది. ఇంక బ్రతికుండడం ఎందుకు? మర్తుం ఏవ ఇచ్చన్, అన్ని విధాలుగా చనిపోవాలన్న కోరికతో ఇదిగో ఆ కొండ శిఖరం పైనుంచి కిందికి దిగానండి నేను అని చెప్పాను. ఏవముక్త్వా మునిశ్రేష్టం అరుదం వృష దుఃఖితః అథ ధ్యాత్వా ముహూర్తం తు భగవాన్ ఇదమబ్రవీత్. ఏవం ఈ విధంగా ఆ మునిశ్రేష్ఠుడితో చెప్పి నేను ఎంతో దుఃఖంతో తట్టుకోలేక అరుదం గట్టిగా ఏడవడం మొదలుపెట్టాను. అథ ఇంకా భగవాన్ గురువుగారు ముహూర్తం ధ్యాత్వా కొంచెం సేపు ఆలోచించి ధ్యానం చేసి నాతో ఈ విధంగా అన్నారు. ఆయన ఏమన్నారంటే, పక్షౌ తు తే ప్రపక్షౌ చ పునః అన్యౌ భవిష్యతః ప్రాణాః చ చక్షుషి చ ఏవ విక్రమః చ బలం చ తే. నువ్వేం బాధపడవలసిన పని లేదు. పునః మళ్ళీ నీకు తే అన్యౌ పక్షౌ వేరే పక్షాలు, ప్రపక్షౌ చక్కగా మళ్ళీ మంచి రెక్కలు భవిష్యతః కలుగుతాయి. అట్లానే నీ ప్రాణాలు, నీ చూపు, ఎందుకంటే గద్దల్లాగా చూడ్డం, డేగల్లాగా చూడ్డం కష్టము. డేగలే అంత గొప్పగా అంత పైనుంచి ఎంత దూరమైనా, ఎంత భూమి మీద ఉన్న వాటినైనా, ఎంత చిన్న వాటినైనా చూడగలవు. ఆ డేగ చూపును మించి గద్ద చూపు. ఆ చూపు పోయిందనుకుంటున్నావు గదా! అది మళ్ళీ వస్తుంది. ఇంకా బాగొస్తుంది. నీ విక్రమము, నీ బలము అవన్నీ గూడా మళ్ళీ నీకు తిరిగొస్తాయి అని ఆయన చెప్పారు. అద్య తు ఏతస్య కాలస్య సాగ్రం వర్షశతం గతం దేశకాల ప్రతీక్షాస్మి హృది కృత్వా మునేః వచః. ఆయన మాట చెప్పి ఇప్పటికి ఒక 100 సంవత్సరాల పైనే గడిచిపోయింది. ఇంకా ఎదురు చూస్తున్నాను. వస్తాయి నీకు మళ్ళీ చక్కటి రెక్కలు మళ్ళీ వస్తాయి నీకు. నీ బలము, నీ విక్రమం, పరాక్రమము, నీ చూపు, నీకన్నీ పోయినవన్నీ మళ్ళీ వస్తాయని ఆయన చెప్పారు. ఎప్పుడొస్తాయని చెప్పలేదు. ఇంకా ఎదురు చూస్తూ ఉన్నాను. ఎంతో కాలం గడిచిపోయింది. 100 ఏళ్ళు గడిచిపోయింది. ఇంకా ఆ దేశం, ఆ కాలము దాన్ని ప్రతీక్షిస్తూ ఎదురు చూస్తూ ఉన్నాను. మనసులో ముని చెప్పిన మాటనే మాటి మాటికి తలుచుకుంటూ ఉన్నాను. అదే నాకు ధైర్యం ఇస్తున్నది. అది నా కథ. తస్య తు ఏవం బ్రువాణస్య సంపాతేః వానరైః సహ ఉత్పేతతుః తదా పక్షౌ సమక్షం వనచారిణాం. ఈ రకంగా మన సంపాతి ఆ వానరులందరితో చెప్తూ ఉన్నాడు పాపం.
ఇదంతా చెప్తూ చెప్తూ ఉండగానే ఆ వనచారిణాం సమక్షం ఆ వానరుల ముందే వానరులందరూ చూస్తూ ఉండగానే తదా అప్పుడు ఆయనకు పక్షౌ ఉత్పేతతుః ఆయనకు మళ్ళీ రెక్కలు మొలిచాయి. మన నిశాకర్ల వారు చెప్పినట్టే మళ్ళీ మన సంపాతికి రెక్కలు కలుగుతూ ఉన్నాయి. సహ దృష్ట్వా స్వాం తనుం పక్షైః ఉద్గతైః అరుణచ్ఛదైః ప్రహర్షమతులం లేభే వానరాంశ్చ ఇదమబ్రవీత్. సహా మన సంపాతి స్వాం తనుం తన సొంత శరీరంలో నుంచి పక్షాలు రెక్కలు అట్లా ఉద్గతము పైకొస్తూ ఉంటాయి. చక్కటి ఎర్రటి ఈకలతో అందమైన రెక్కలు బయటికొస్తూ ఉంటే చూసుకుని అతులం ఇంక సాటి లేని ప్రహర్షం గొప్ప హర్షాన్ని పొందాడు. వానరులతో ఈ విధంగా ఆయన ఎంతో సంతోషంగా అంటూ ఉన్నాడు. ఆయనేమంటున్నాడంటే, నిశాకరస్య రాజర్షేః ప్రసాదాత్ అమితౌజసః ఆదిత్య రశ్మి నిర్దగ్ధౌ పక్షౌ మే పునః ఉపస్థితౌ. ఆ నిశాకర్ల వారు ఆ ఋషి ఆయన యొక్క అనుగ్రహం చేత ఆ గొప్ప తేజోమూర్తి ఆయన. ఆయన మాట అన్నట్టుగానే ఆదిత్యుడి కిరణాల చేత దహించుకుని పోయిన నా పక్షములు రెక్కలు మళ్ళీ కలిగాయి. యౌవనే వర్తమానస్య మమ ఆసీత్యః పరాక్రమః తం ఏవ అద్య అవగచ్ఛామి బలం పౌరుషం ఏవ చ. నా యవ్వనంలో నాకు ఎటువంటి పరాక్రమము, బలము, పౌరుషము ఉండేవో, ఎటువంటి బలపరాక్రమాలతో పౌరుషంతో నేను ప్రవర్తించేవాడినో అటువంటివి మళ్ళీ ఇవన్నీ నాకొచ్చి చేరాయని నాకనిపిస్తున్నది. నా యవ్వనంలో ఎటువంటి బలంతో, ఎటువంటి పరాక్రమంతో, పౌరుషంతో ఉండేవాడినో అవన్నీ ఇప్పుడు నాలో మళ్ళీ నాకు తెలుస్తూ ఉన్నాయి. మళ్ళీ నేను యవ్వనవంతుడినయ్యానని నాకనిపిస్తున్నది. సర్వదా క్రియతాం యత్నః సీతాం అధిగమిష్యద పక్షలాభః మమ అయం వః సిద్ధి ప్రత్యయకారకః. మీరింకా అనుమానం లేదు, అన్ని విధాలుగా సీత కోసం వెతకడం మొదలుపెట్టండి. నాకు రెక్కలు రావడమే ప్రమాణము. మీకు తప్పకుండా సిద్ధి కలుగుతుంది అని చెప్పడానికి ఇదే సూచన. అందుకని ఇంక మీరు మీ ప్రయత్నం మొదలుపెట్టండి. సీతను పొందడం కోసము బయలుదేరండి అని ఆయన చెప్తూ ఉన్నాడు. ఇతి ఉక్త్వా సహ తాన్ హరీన్ సర్వాన్ సంపాతిః పతగోత్తమః ఉత్పపాత గిరేః శృంగాత్ జిజ్ఞాసుః ఖగమః గతిం అని వాళ్లకు చెప్తూనే మన సంపాతి ఆ పతగోత్తముడు ఆ హరులందరితో మాట్లాడుతూనే ఇంకా ఎంతో సంతోషంగా ఆ గిరి శృంగం పైనుంచి ఎగిరాడు. ఆ రెక్కల్ని విప్పార్చి ఆయన ఆకాశంలోకి ఎగురుతున్నాడు. ఎందుకంటే పక్షులు వెళ్లే మార్గంలో నేను ఎంత దూరం వెళ్ళగలను, నా రెక్కలు ఎంతవరకు వచ్చాయి అని చూసుకుంటూ ఆయన చూస్తూ చూస్తూ ఉండగానే ఆయన రెక్కలు మొలిచాయి. అవి పెద్దగా ఆయన యవ్వనంలో ఎట్లా ఉన్నాడో అట్లా విస్తరించాయి. చక్కటి మంచి ఈకలతో ఇంకా ఆయన రెక్కలు రెండు చాపాడు. ఇంకా ఆకాశంలోకి ఎగిరాడు. తస్య తద్వచనం శ్రుత్వా ప్రతిసంహృష్టమానసాః బభూవుః హరిశార్దూలాః విక్రమాభ్యుదయోన్ముఖాః. ఆయన మాటలు విని ఎంత సంతోషించారంటే మన వాళ్ళందరి మనసులు సంతోషంతో నిండాయి. మన హరిశ్రేష్ఠులందరూ ఇంక విక్రమిస్తూ ఉన్నారు. కార్యోన్ముఖులై పరాక్రమిస్తూ ఉన్నారు. అథ పవన సమాన విక్రమాః ప్లవగవరాః ప్రతిలబ్ధ పౌరుషాః అభిజిత్ అభిముఖాః దిశం యయుః జనకసుత పరిమార్గణోన్ముఖాః. అథ ఇంకా పవనుడికి వాయువుకు సమానమైన పరాక్రమంతో ఉన్నవాళ్ళు మన ప్లవగవరాహ వానర శ్రేష్ఠులు. వాళ్ళు ఇంతవరకు ధైర్యం కోల్పోయి చతికిలబడ్డారు. ఇప్పుడు మళ్ళీ పౌరుషంతో
బయలుదేరారు. వాళ్ళ పౌరుషము, పురుష ప్రయత్నము మళ్ళీ వెనక్కొచ్చింది. ప్రతిలబ్ధం పొందారు. అభిజిత్ ముఖంగా అటువైపు ఆ దిక్కుగా తిరిగారు. జనకసుత సీతను, ఆమె యొక్క జాడను కనుక్కోవడం కోసము ఉన్ముఖులై, ఆ కార్యోన్ముఖులై వాళ్ళు ఎంతో ఉత్సాహంగా బయలుదేరుతూ ఉన్నారు. ఇంకప్పుడు అంగదుడు వాళ్ళందరూ కలిసి సీత అటువైపు వెళ్ళింది అని తెలుసు. కానీ మధ్యలో ఈ సముద్రం ఉన్నది. దీన్ని దాటి వెళ్ళాలి. దాని గురించి ఏమి చెయ్యాలి అని విచారణ మొదలు పెడతారు. అప్పుడేం జరిగింది, ఏమి అని మనం వచ్చే వారం కలిసి కూర్చొని చదువుకుంటూ ముందుకు వెళ్దాం. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతున్నాను. కోరుకున్న వాళ్ళందరికీ అద్వైత ఆత్మ విజ్ఞానం కలగాలని ఆశిస్తూ ఉన్నాను. శుభం భవతు.